హాయ్ అండి, ఈ రోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఈ వేసవి కాలంలో వెనకటి పద్ధతిలో ఇడ్లీ అయితే తయారు చేసుకుని తీసుకుందాం. హెల్త్కి చాలా మంచిది, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం, తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మనం ఇడ్లీ అయితే వేసేసుకుందాం. ముందు రోజు అయితే 1 కప్పు మినపగుళ్ళు అయితే తీసుకోండి. 2 కప్పులు సోనా మసూర్ బియ్యపు రవ్వ అయితే తీసుకుని శుభ్రంగా నానబెట్టుకుని సాయంకాలం అయితే గ్రైండర్కి అయితే వేసుకోండి. గ్రైండర్కి వేసుకున్న తర్వాత రవ్వ నీట్గా 4 సార్లు అయితే కడగండి. కడిగిన తర్వాత 2 మిక్స్ చేసి కల్లుపు వేసి నానబెట్టుకుని ఒక బాక్స్లో అయితే పెట్టుకోండి. పొద్దున్నకైతే నానిపోతుంది. అవన్నీ ఇడ్లీ వేసేసుకుందాం. నేను వెనకటి రోజుల్లో చట్నీ అయితే చూపిస్తున్నాను. ఈ రోజుల్లో చట్నీ కామనే, వెనకటి రోజుల్లో అది చాలా మంచిదండి. హెల్త్కి అయితే ఇలా పెరుగు అయితే తీసుకోండి. ఇలా ఆవకాయ పచ్చడి అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. వెనకటి రోజుల్లో ఇలాగే తీసుకునేవారు. ఈ చట్నీ అయితే తయారు చేసుకుందాం. ఈ రెండింటిని నీట్గా 2 స్పూన్లు ఇది, 2 స్పూన్లు పెరుగు, గట్టి పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇలా హాఫ్ పెరుగు, హాఫ్ ఆవకాయ పచ్చడి వేసుకుని ఇలా బాగా అయితే కలుపుకోండి. ఒక్క చుక్క వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు. ఇలా అయితే తయారు చేసుకోండి. మీకు కావాలంటే పీస్ కూడా వేసుకోవచ్చు, ఆవకాయ పీసులు కూడా ఇలా అయితే వేసుకోండి. ఇష్టమైన వాళ్ళు వెనకటి రోజుల్లో ఇలా అయితే తయారు చేసుకునేవారు. ఈ బౌల్ కూడా వెనకటిదేనండి. చూడండి, ఇవి మొట్టి గిన్నె అంటారు, చాలా బాగుంటాయి. ఈ రోజుల్లో అయితే ఎవ్వరు వాడరు, నేను మీకు చూపిస్తున్నాను. వెనకటి రోజుల్లో అన్నీ కూడా మంచిది. అరిటాకులో ఇడ్లీ తింటే చాలా మంచిదండి హెల్త్కి అయితే. వెనకటి ఇడ్లీ, సోనా మసూర్ బియ్యపు రవ్వ ఇడ్లీ. ఇలా ఇడ్లీలన్నీ సర్వ్ చేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. మీకు కావాల్సిన ఇడ్లీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి వెనకటి రోజుల్లో చట్నీ. ఈ రోజుల్లో ఈ వేసవి కాలంలో ఇలా అయితే తయారు చేసుకోండి. ఈ చట్నీని అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. చూడండి, ఇడ్లీ అయితే ఎంత స్మూత్గా ఎంత చక్కగా వచ్చినాయో. సోనా మసూర్ రవ్వ, కొన్న రవ్వ కాదు. సూపర్ అండి, చాలా బాగుంది. ఇలా ధనియాల పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. కారపొడి టేస్ట్ అయితే బాగుంటుందండి. వెనకటి వాళ్ళు ఇలా తినేవారు. ఇలా కొంచెం హోల్ అయితే పెట్టుకుని ధనియాల పొడి, కారపొడి, నెయ్యి అయితే వేసుకుందాం. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా అయితే వేసుకోండి. వావ్, చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సూపర్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. కారపొడి సూపర్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అందరికీ కూడా షేర్ మర్చిపోవద్దు. అందరికీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అవుతే పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.